హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మహారాష్ట్రలోని పాపులర్ హిల్ స్టేషన్ మరియు కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వర్ సందర్శిద్దాం. ఈ వీడియోలో మహాబలేశ్వర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాబలేశ్వర్ ఎలా చేరుకోవాలి, మహాబలేశ్వర్లో ఎక్కడ స్టే చేయాలి, మహాబలేశ్వర్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా చెన్నై నుంచి ఫ్లైట్లో పూణే వెళ్తున్నాను. ట్రైన్లో మహాబలేశ్వర్ వెళ్లే వాళ్ళు కూడా ముందుగా పూణే చేరుకోవాలి. చెన్నై టు పూణే ఫ్లైట్ జర్నీ 1:40 ఉంటుంది. ప్రస్తుతం మనం పూణే సమీపానికి చేరుకున్నాం. పూణే డిఫెన్స్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వీడియోస్ తీయకూడదు. మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే ఇలాంటి ఎలక్ట్రిక్ బస్ లేదా బ్యాటరీ వెహికల్ లభిస్తుంది. ఫ్రీ సర్వీస్. ఎయిర్పోర్ట్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏరో మాల్ లో క్యాబ్స్, ఆటోస్ లభిస్తాయి. ఇది పూణే ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ. నేను వచ్చిన సమయంలో పెద్ద వర్షం పడుతుంది. ఇదే ఏరో మాల్. ఈ ఏరో మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఓలా, ఉబర్ సర్వీస్ లభిస్తుంది. ఓలా, ఉబర్ కాకుండా అదర్ టాక్సీ బుక్ చేసుకుంటే థర్డ్ ఫ్లోర్ లో పికప్ చేసుకుంటారు. నేను పూణే చేరుకునే సమయానికి సాయంత్రం 6 గంటలైంది. మీరు డే 1 ప్లాన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుందని నైట్ పూణేలో స్టే చేసి తరువాతి రోజు ఉదయం 10 గంటలకు పూణే నుంచి మహాబలేశ్వర్ వెళ్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి పూణే చేరుకునే ట్రైన్స్ చాలా వరకు ఉదయం 8 నుంచి 9:30 మధ్యలో పూణే చేరుకుంటాయి. అందుకే నేను ఉదయం 10 గంటలకు పూణే నుంచి మొదలయ్యాను. దీన్ని బట్టి మనం మొదటి రోజు ఎన్ని గంటలకు మహాబలేశ్వర్ చేరుకుంటాం, మొదటి రోజు మనకు మిగిలి ఉన్న సమయంలో ఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చు అనే దానిపై ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాబలేశ్వర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మహాబలేశ్వర్ పూణేకి 124 కిలోమీటర్లు, ముంబైకి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాబలేశ్వర్లో రైల్వే స్టేషన్ లేదు. ముందుగా మనం ట్రైన్లో లేదా ఫ్లైట్లో పూణే చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి పూణేకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే వాళ్ళు ట్రైన్ జర్నీ ఎక్కువ సమయం పడుతుందనుకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. మీరు ట్రైన్లో వచ్చినా లేదా ఫ్లైట్లో వచ్చినా ఉదయం 9-9:30 లోపు పూణే చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. పూణే నుంచి మహాబలేశ్వర్ 124 కిలోమీటర్లు ఉంటుంది. పూణే నుంచి మహాబలేశ్వర్ కు బస్సెస్ లభిస్తాయి. అదే విధంగా పూణేలో బైక్ రెంటల్స్ కూడా లభిస్తాయి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. పూణే రైల్వే స్టేషన్ కి 5.5 కిలోమీటర్ల దూరంలో పూణే బస్టాండ్ ఉంటుంది. స్వర్ గేట్ బస్టాండ్ అని పిలుస్తారు. ఆటోలో చేరుకోవచ్చు, లేదంటే పూణే రైల్వే స్టేషన్ నుంచి సిటీ బస్సెస్ లభిస్తాయి. పూణే నుంచి మహాబలేశ్వర్ బస్ జర్నీ 4 నుంచి 4:30 గంటల సమయం పడుతుంది. మీరు బైక్ రెంట్కు తీసుకొని మహాబలేశ్వర్ సందర్శించాలనుకుంటే మహాబలేశ్వర్ లో బైక్ రెంటల్స్ లభించవు. పూణేలోనే బైక్ రెంటల్స్ లభిస్తాయి. పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బైక్ రెంటల్ మరియు ఇతర బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. క్యాబ్స్ మనం 2 రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి పూణే నుంచి మహాబలేశ్వర్ లో డ్రాప్ చేయడానికి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ మహాబలేశ్వర్ ట్రిప్ కి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూశాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. పూణేలో పికప్ చేసుకొని ఈ ప్రదేశాలన్నీ సందర్శించి మళ్ళీ పూణే రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి క్యాబ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో వీడియో చివర్లో చెప్తాను. నేను పూణే నుంచి మహాబలేశ్వర్ కి మేక్ మై ట్రిప్ లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. 2,500 ఛార్జ్ చేశారు. నేను ఆన్లైన్లో చెక్ చేసిన సమయంలో మేక్ మై ట్రిప్ లో తక్కువ అమౌంట్ చూపించింది, బుక్ చేసుకున్నాను. మీరు వచ్చిన సమయంలో ఓలా, ఉబర్, మేక్ మై ట్రిప్ లో ఎవరు తక్కువ ప్రైస్ కు వస్తే వాళ్ళని బుక్ చేసుకోండి. అదే విధంగా మీరు గూగుల్లో పూణే క్యాబ్స్ అని కొడితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ రేటింగ్ ఉన్న 5-6 మందికి కాల్ చేసి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళని బుక్ చేసుకోవచ్చు. మనం పూణే సిటీ దాటి మహాబలేశ్వర్ రూట్లోకి ఎంటర్ అవ్వగానే ఘాట్ రోడ్ వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ మార్గంలో పెద్ద టన్నెల్ ఉంది.
ఈ టన్నెల్ దాటిన తర్వాత రోడ్డు మార్గం నార్మల్ హైవే లాగే ఉంటుంది. టన్నెల్ నుంచి వాయి టౌన్ వరకు రోడ్డు మార్గం ఇలాగే ఉంటుంది. వాయి నుంచి మహాబలేశ్వర్ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో వ్యూస్ చాలా బాగుంటాయి. పూణే నుంచి 3 గంటలు ప్రయాణించాక మహాబలేశ్వర్ సమీపానికి చేరుకున్నా. పూణే నుంచి మహాబలేశ్వర్ చేరుకోవడానికి 3 నుంచి 3.5 గంటల సమయం పడుతుంది. నేను మహాబలేశ్వర్ మార్కెట్ ఏరియాలో రూమ్ తీసుకున్నాను. ఇది మహాబలేశ్వర్ మార్కెట్ ఏరియా బస్టాండ్కి పక్కనే ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ లోపలికి వెళ్ళవు. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే నేను స్టే చేసిన హోటల్ వెంకటేష్. ఈ రూమ్ నాకు 1300 పడింది. పర్వాలేదు, ఓకే. ఇప్పుడు మనం మహాబలేశ్వర్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. బస్టాండ్కి కేవలం 100 మీటర్ల దూరంలో మార్కెట్ ఏరియా ఉంటుంది. ఈ మార్కెట్ ఏరియా చుట్టూ బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ హోటల్స్ లభిస్తాయి. 1200 నుంచి 4000 వరకు హోటల్ రూమ్స్ లభిస్తాయి. వీకెండ్స్ మరియు హాలిడే సీజన్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ ప్రదేశంలో పార్కింగ్ ఉండదు. మీరు ఓన్ వెహికల్లో వచ్చినా లేదా పూణే నుంచి 3 డేస్కి క్యాబ్ బుక్ చేసుకున్నా ఇక్కడ స్టే చేయడం కుదరదు. మార్కెట్కి 2-3 కిలోమీటర్ల దూరంలో మంచి రిసార్ట్స్ ఉంటాయి. కొన్ని హోటల్స్ కూడా లభిస్తాయి. అక్కడే స్టే చేయొచ్చు. పార్కింగ్ సమస్యతోనే కాదు, నార్మల్గా కూడా మార్కెట్కి దూరంగా నేచర్లో మంచి రిసార్ట్లో తీసుకోవాలనుకుంటే మహాబలేశ్వర టౌన్కి 2-3 కిలోమీటర్ల దూరంలో మంచి రిసార్ట్స్, హోటల్స్ లభిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా వచ్చి 4-5 హోటల్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. హాలిడేస్, వీకెండ్స్ లో మాత్రం ముందే బుక్ చేసుకోవడం మంచిది. మహాబలేశ్వర్ సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి? మహాబలేశ్వర్ సందర్శించడానికి బెస్ట్ టైం సెప్టెంబర్ టు ఫిబ్రవరి. జూలై, ఆగస్టులో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే వ్యూ పాయింట్స్ లో ఉన్న లొకేషన్ సరిగ్గా కనిపించవు. మొత్తం ఫాగ్ ఉంటుంది. సమ్మర్ లో మహాబలేశ్వర్ ప్లాన్ చేసుకోవద్దు. మహాబలేశ్వర్ సందర్శించే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మహాబలేశ్వర్ ముంబై మరియు పూణేకి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి వీకెండ్స్ మరియు హాలిడేస్ లో ఈ హిల్ స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది. ఈ టైంలో హోటల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ పూణేలో బైక్ రెంటల్స్ దొరకాలి అన్నా కొంచెం కష్టమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోండి. లేదు మాకు టైం దొరకదు, వీకెండ్ లోనే వెళ్ళాలి అనుకుంటే ప్రైజెస్ డబుల్ ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మహాబలేశ్వర్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. మనం మొదటి రోజు ఉదయం 10 గంటల్లోపు పూణే చేరుకుంటాం. పూణే నుంచి బైక్, కార్ లేదా బస్సులో మహాబలేశ్వర్ చేరుకుంటాం. బైక్ లేదా కారులో వచ్చే వాళ్ళు మధ్యాహ్నం 1:30 కల్లా మహాబలేశ్వర్ చేరుకోవచ్చు. బస్సులో వచ్చే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మధ్యాహ్నం 2:30-3 కూడా అవ్వచ్చు. నేను మహాబలేశ్వర్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయింది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసుకొని మహాబలేశ్వర్ మార్కెట్ మరియు మహాబలేశ్వర్ బస్ స్టాండ్ సమీపంలో టాక్సీ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి రూట్ కి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇలా టూర్ 1 ఆర్థర్ సీట్ రూట్ లో ఉన్న ప్రదేశాలన్నీ ఉంటాయి. టూర్ 2 కేట్స్ పాయింట్ రూట్ లో ఉన్న ప్రదేశాలన్నీ ఉంటాయి. మధ్యాహ్నం సమయం తక్కువగా ఉంది కాబట్టి కేట్స్ పాయింట్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. క్యాబ్ వాళ్ళు 660 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒకరికి కాదు, క్యాబ్ కి 660 రూపాయలు. దీనికి టైం లిమిట్ ఉంది, 2.5 గంటలు మాత్రమే. కాకపోతే ఆ టైం మనకి సరిపోదు. మనం కొంచెం రిలాక్స్డ్ గా ఈ ప్రదేశాలు సందర్శించడానికి కొంత మనీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది ఎలా మేనేజ్ చేయాలనేది ఈ ప్రదేశాలన్నీ కవర్ చేసిన తర్వాత చెప్తాను. ముందుగా మనం కేట్స్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి కేట్స్ వ్యూ పాయింట్ 7 కిలోమీటర్లు ఉంటుంది. 15 నిమిషాల్లో కేట్స్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే కేట్స్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్. మనం ఇలా లోపలికి వెళ్ళి అక్కడున్న వ్యూ పాయింట్ చూసుకొని ఆ మార్గంలోనే కేట్స్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళొచ్చు. అలా లోపలికి రాగానే ఎదురుగా కనిపించిన వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కృష్ణా వ్యాలీ. ఇక్కడ ప్రవహిస్తున్నది కృష్ణా నది.
మనం ఇలా లోపలికి వస్తాం కదా, ఇక్కడ నుంచి ఎడమవైపు వెళ్తే ఎకో పాయింట్ మరియు కేట్స్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇలా కుడివైపు ఒక 100 మీటర్లు ముందుకు వెళితే ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ ఉంటుంది. రండి ముందుగా ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏనుగు తల, తొండం, ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కళ్ళు కూడా కనిపిస్తాయి. దీన్నే నీడిల్ హోల్ వ్యూ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఆ తలపైన స్టేజ్ లాగా ఉండి మనుషులు కనిపిస్తున్నారు కదా, అదే కేట్స్ వ్యూ పాయింట్. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. రండి కేట్స్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ నుంచి నేరుగా వెళితే కేట్స్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. మనం ఇలా లోపలికి వస్తే ఎదురుగా కనిపిస్తున్నది కేట్స్ వ్యూ పాయింట్. ఎడమవైపు ఉన్నది ఎకో పాయింట్, కుడివైపు వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ ఉంటుంది. రండి ఎడమవైపు ఉన్న ఎకో పాయింట్ సందర్శిద్దాం. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ మనం పెద్దగా మాట్లాడితే 3 సెకండ్ల తర్వాత ఆ మాట మళ్ళీ తిరిగి వినిపిస్తుంది. వచ్చినప్పుడు ట్రై చేయండి. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ కింద మీకు కనిపిస్తున్నది ధూమ్ డ్యామ్. రండి కేట్స్ పాయింట్ దగ్గరకు వెళ్దాం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మహాబలేశ్వర్ సమ్మర్ క్యాపిటల్ గా ఉండేది. ఆ కాలంలో వన్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నర్ జాన్ మాల్కమ్ కూతురి పేరు కేట్స్. ఈ ప్రదేశం నుంచి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. కుడివైపు వాటర్ ఫాల్ వ్యూ ఉంటుందని చెప్పాను కదా, అదే ఇది. వాటర్ ఫాల్ చిన్నదే కానీ ఆ లొకేషన్ బాగుంది. రండి ఇప్పుడు మనం లార్డ్విక్ పాయింట్ సందర్శిద్దాం. కేట్స్ పాయింట్ నుంచి లార్డ్విక్ వ్యూ పాయింట్ 10 కిలోమీటర్లు ఉంటుంది. లార్డ్విక్ పాయింట్ కి వెళ్లే చివరి 3 కిలోమీటర్ల మార్గం చాలా దారుణంగా ఉంటుంది. టాక్సీ స్టాండ్ లో కారు బుక్ చేసుకుంటే కొంచెం రెస్టారెంట్ దగ్గర ఆపి టైం వేస్ట్ చేసి లార్డ్విక్ పాయింట్ రోడ్ వర్క్ జరుగుతుంది, ఎవరిని అలౌ చేయట్లేదు, క్లోజ్ చేశారని చెప్తారు. మనం గట్టిగా మాట్లాడితేనే వెళ్తారు. టాక్సీ బుక్ చేసుకునేటప్పుడే ముందే మాట్లాడాలి. మనీ ఎక్స్ట్రా పే చేస్తాం, లార్డ్విక్ పాయింట్ కంపల్సరీగా కవర్ చేయాలని మాట్లాడుకోవాలి. నార్మల్గా ఇప్పుడు కవర్ చేసే ప్రదేశాలు 660 రూపాయలు, నేను 900 పే చేశాను. ఇది లార్డ్విక్ పాయింట్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ నుంచి లార్డ్విక్ పాయింట్ చేరుకోవడానికి 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏరియా సమీపంలో కూడా వ్యూ పాయింట్ ఉంది. రండి సందర్శిద్దాం. మేఘాలు, పొగమంచుతో నిండిన ఈ ప్రదేశం చాలా బాగుంది. రండి లార్డ్విక్ పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఈ మార్గంలో మనం ఒక 700 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే లార్డ్విక్ వ్యూ పాయింట్ ఉంటుంది. కొంచెం ఇలా కొండ ఎక్కుతూ వెళ్తున్నట్టు ఉంటుంది. ఇదే లార్డ్విక్ స్తూపం. 1824లో మొట్టమొదటి బ్రిటిష్ అధికారి కొండ ఎక్కి ఈ ప్రదేశాన్ని చేరుకున్నారు. దానికి గుర్తుగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రదేశమంతా పొగమంచు కమ్మేయడంతో ఏమీ కనిపించట్లేదు. ఈ లొకేషన్ ఇలా ఉంటుంది. ఆ ముందు మీకు ఒక ప్రదేశం కనిపిస్తుంది కదా, అది ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్. ఇంతకు ముందు చూసింది కాదు, ఇది వేరే. ఆ ప్రదేశం కూడా పూర్తిగా పొగమంచుతో నిండిపోయి ఉంది. అది ఇలా ఉంటుంది. మనం అక్కడికి చేరుకోవడానికి మరో 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఈ స్తూపం నుంచి ఇలా వెళ్ళి ఎడమవైపు వెళితే వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తాం. ఇలా నేరుగా 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఆ ప్రదేశం అంతా ఆల్రెడీ పొగమంచుతో నిండిపోయి ఉంది. అక్కడికి వెళ్ళినా ఏమీ కనిపించదు, అందుకే వెళ్ళలేదు. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. మనం అలా సగం దూరం నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ కుడివైపు వ్యూ ఇలా ఉంటుంది.
ఇక్కడ నుంచి ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లే మార్గం హైలైట్. ఇదే ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్. రండి ఇప్పుడు మనం తిరిగి పార్కింగ్ ఏరియా చేరుకొని సన్సెట్ పాయింట్ సందర్శిద్దాం. సన్సెట్ పాయింట్ ని బాంబే పాయింట్ అని పిలుస్తారు. లాడ్విక్ పాయింట్ నుంచి బాంబే పాయింట్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే బాంబే పాయింట్. ఇక్కడే మనం సన్సెట్ చూడొచ్చు. ఈ వ్యూ పాయింట్ ఓల్డ్ ముంబై రూట్ లో ఉండడం వల్ల బాంబే పాయింట్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో మనం సన్సెట్ చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు వాతావరణం మొత్తం మేఘావృతంగా ఉండడంతో సన్సెట్ అవ్వలేదు. ఇంతటితో మన డే 1 పూర్తయింది. సాయంత్రం 6-6:30 కల్లా తిరిగి మన హోటల్ చేరుకుంటాం. మొదటి రోజు మనం చాలా దూరం ట్రావెల్ చేసి మహాబలేశ్వర్ చేరుకుంటాం కాబట్టి రెస్ట్ తీసుకోండి. డే 2లో ఉదయం 9 గంటలకు మహాబలేశ్వర ఆలయం మరియు ఆర్థర్ సీట్లో ఉన్న ప్రదేశాలు, లింగమల వాటర్ ఫాల్స్, వెన్నా లేక్ సందర్శించడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను. 1800 ఛార్జ్ చేశారు. ముందుగా మనం మహాబలేశ్వర ఆలయానికి వెళ్దాం. మహాబలేశ్వర ఆలయ సమీపంలోనే కృష్ణానది జన్మస్థానం కూడా ఉంటుంది. మహాబలేశ్వర్లో ఉన్న ప్రదేశాలన్నీ చాలా వరకు మనం ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. ఏదో త్వరగా కవర్ చేద్దామని వెళ్లకుండా రిలాక్స్డ్ గా వెళ్ళాలి, లేదంటే త్వరగా అలసిపోతాం. మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి మహాబలేశ్వర్ ఆలయం 6 కిలోమీటర్లుంటుంది. మహాబలేశ్వర్ ఆలయం ఉన్న ప్రదేశాన్ని ఓల్డ్ మహాబలేశ్వర్ గా పిలుస్తారు. ఇది ఓల్డ్ మహాబలేశ్వర్ ఎంట్రన్స్ ఆర్చ్. అలా మనం లోపలికి రాగానే ఎడమ వైపు ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే మహాబలేశ్వర్ ఆలయం. మనం ఇలా లోపలికి వచ్చి ఎడమ వైపు ఉన్న మెట్ల మార్గంలో వెళ్తే మహాబలేశ్వర్, అతిబలేశ్వర్ మరియు పంచగంగా ఆలయం ఉంటుంది. ఇలా కుడివైపు ఉన్న మార్గంలో వెళ్తే కృష్ణా నది జన్మస్థానం ఉంటుంది. రండి ముందుగా మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్దాం. అలా కొన్ని మెట్లెక్కి ముందుకు వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడి నుంచి కుడివైపు వెళితే మహాబలేశ్వర్ ఆలయం ఉంటుంది. ఇలా ఎడమవైపు తిరిగి వెళితే అతిబలేశ్వర్ ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే పంచగంగా ఆలయం ఉంటుంది. ముందుగా మహాబలేశ్వర్ ఆలయం దర్శిద్దాం రండి. ఈ మహాబలేశ్వర్ ఆలయం 5000 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. రావణుడు మహాశివునికి గొప్ప భక్తుడు. మహాశివుని కోసం ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొంది హిమాలయాల నుంచి ఆత్మలింగాన్ని లంకా పట్టణానికి తీసుకువెళ్తున్న సమయంలో ఆత్మలింగం నుంచి 2 నీటి బిందువులు ఈ సహ్యాద్రి పర్వతాలపై పడి అతిబల్, మహాబల్ అనే రాక్షసులు ఉద్భవించారు. ఆ ఇద్దరు ప్రజలను, మునులను, యోగులను పీడించడం మొదలుపెట్టారు. రాక్షసుల బారి నుంచి కాపాడమని మునులు మహావిష్ణువుని కోరుకోగా దీనితో శ్రీ మహావిష్ణువు అతిబలుడిని సంహరించాడు. కానీ మహాబలుడిని అంతం చేయలేకపోయాడు. దీంతో మునులు మహాశివుణ్ణి వేడుకోవడంతో శంకరుడు మహాబలుడిని ఈ ప్రదేశంలో సంహరించాడు. మునుల కోరిక మేరకు ఈ ప్రదేశంలో శివుడు మహాబలేశ్వరుడిగా అవతరించారు. ఈ ఆలయం 5000 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని హేమాడ్ పంత్ శైలిలో 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. ఈ ఆలయంలో శివలింగం రుద్రాక్ష రూపంలో ఉంటుంది. ఇలా ఉంటుంది, దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం అతిబలేశ్వర్ మరియు పంచగంగా ఆలయం దర్శిద్దాం. ఇదే అతిబలేశ్వర్ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కూడా 500 సంవత్సరాల పురాతనమైనది. అతిబలేశ్వర్ దర్శించుకోండి. అతిబలేశ్వర్ ఆలయం నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళితే పంచగంగా ఆలయం ఉంటుంది. అలా ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వస్తే పంచగంగా ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. అలా లోపలికి వెళ్ళగానే ఎదురుగా కనిపించేదే పంచగంగా ఆలయం. ఆలయం లోపల వీడియో తీయకూడదు, వీలైనంత వరకు చూపిస్తాను. ఈ ఆలయాన్ని మొదటిగా 13వ శతాబ్దంలో యాదవరాజు నిర్మించారు. తరువాతి కాలంలో ఛత్రపతి శివాజీ అభివృద్ధి చేశారు. ఈ ప్రదేశంలో 5 నదులు సంగమిస్తాయి. వెన్న, కోయిన, కృష్ణ, సావిత్రి, గాయత్రి. ఈ 5 నదులు ఈ ప్రదేశంలో కలుసుకొని ఒకే నదిగా ఏర్పడతాయి. వెనుక 5 నదులు విడివిడిగా కనిపిస్తాయి, కానీ అక్కడ వీడియో తీయకూడదు. మీరు వచ్చినప్పుడు దర్శించుకోండి. లోపల శ్రీకృష్ణుని ఆలయం ఉంది, దర్శించుకోండి. రండి ఇప్పుడు మనం కృష్ణా నది
నది జన్మస్థానం దర్శిద్దాం. ఈ 3 ఆలయాలు దర్శించుకొని తిరిగి ఈ ప్రదేశానికి వస్తాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో నేరుగా వెళితే కృష్ణా నది జన్మస్థానం చేరుకుంటాం. ఒక 400 మీటర్లు నడవాల్సి ఉంటుంది. కొంచెం ఈ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. టెన్షన్ ఏమీ లేదు, సేఫ్. అలా లోపలికి రాగానే పురాతనమైన ఆలయం కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఉన్న అతి పురాతనమైన ఆలయం ఇది. 800 సంవత్సరాలకు పూర్వం యాదవరాజులు నిర్మించారు. దీన్ని కృష్ణాబాయి ఆలయం అని పిలుస్తారు. మనం కృష్ణానదిని కృష్ణమ్మ అని ఎలా పిలుస్తామో మహారాష్ట్ర వాళ్ళు కృష్ణాబాయి అని పిలుస్తారు. ఈ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలపై పడిన వర్షపు నీరు మొత్తం కలిసి ఈ ప్రదేశంలో ప్రకటితమవుతుంది. లోపల శివాలయం ఉంది, వీడియో తీయకూడదు, దర్శించుకోండి. ఆ శివాలయం ఉన్న ప్రదేశంలో కృష్ణా నది భూమిపై ప్రకటితమవుతుంది. అక్కడి నుంచి ఈ నంది నోటి నుంచి బయటికి వస్తుంది. ఈ ప్రదేశాన్ని కృష్ణానది జన్మస్థానంగా చెబుతారు. ఆ నంది నుంచి వచ్చే నీరు ఇలా బయటికి వస్తుంది. అక్కడి నుంచి అలా కిందకి వెళ్తుంది. కృష్ణానది ఇక్కడి నుంచి ప్రవహిస్తూ మధ్య మధ్యలో ఉపనదులను కలుపుకుంటూ మన విజయవాడ చేరుకొని అక్కడి నుంచి ముందుకు ప్రయాణించి హంసల దీవి ప్రదేశంలో సముద్రంలో సంగమిస్తుంది. ఇంతటితో మన ఓల్డ్ మహాబలేశ్వర్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం ఆర్థర్ సీట్ సందర్శిద్దాం. ఓల్డ్ మహాబలేశ్వర్ నుంచి ఆర్థర్ సీట్ 7 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో ఎల్ఫిన్స్టైన్ పాయింట్, మంకీ పాయింట్, సావిత్రి పాయింట్, క్యాస్టల్ రాక్ పాయింట్ ఉంటాయి. వాటిని మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా సందర్శిద్దాం. ఇది ఆర్థర్ సీట్ పార్కింగ్ ఏరియా. మనం వ్యూ పాయింట్స్ సందర్శించడానికి ఇలా వెళ్లి ఇటువైపు నుంచి తిరిగి వస్తాం. ఈ వ్యూ పాయింట్స్ సందర్శించడానికి ఒక 150 మెట్లు కిందకి దిగి పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 5 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకేసారి మెట్లు దిగి ఎక్కాల్సిన అవసరం లేదు. రిలాక్స్డ్ గా వెళ్తూ మధ్య మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ సందర్శించవచ్చు. ఆర్థర్ సీట్ వ్యూ పాయింట్ ని కింగ్ ఆఫ్ ఆల్ వ్యూ పాయింట్స్ ఇన్ మహాబలేశ్వర్ గా పిలుస్తారు. అలా మెట్లు దిగుతూ కిందకి వస్తే ముందుగా మనకి హంటింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఇదే హంటింగ్ పాయింట్. ఈ ప్రదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు సరదాకి జంతువులను వేటాడేవారట. ఈ సహ్యాద్రి పర్వతాల వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఎకో పాయింట్ ఉంటుంది. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ నుంచి మనం గట్టిగా మాట్లాడితే 3 సెకండ్ల తర్వాత అవే మాటలు తిరిగి వినిపిస్తాయి. ఆ వ్యాలీ వ్యూ ఎంత బాగుందో చూడండి. అక్కడి నుంచి కిందకి వెళ్ళి కుడివైపు తిరిగితే మాల్కమ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ చుట్టూ ఉన్న సహ్యాద్రి పర్వతాల వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ కొండ పైన అంచున ఉన్న ఆకృతిని గమనిస్తే డైనోసార్ లాగా ఉంటుంది. అది న్యాచురల్ గా ఏర్పడింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చాక కనిపించిన వ్యాలీ వ్యూ బాగుంది. కొంచెం ముందుకు వచ్చాక కిందకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఇలా మెట్లు దిగి కిందకి వెళితే టైగర్ స్ప్రింగ్ ఉంటుంది. అలా మనం మెట్లు దిగి కిందకి వస్తే రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. అటువైపు వెళ్లకుండా ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే టైగర్ స్ప్రింగ్ ఉంటుంది. మనం ఇలా కిందకి దిగి ఎడమవైపు చూస్తే టైగర్ స్ప్రింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న నీటి దార ప్రవహిస్తూ ఉంది కదా. ఈ ప్రదేశంలో నీళ్లు తాగడానికి పులులు వచ్చేవట. ఇప్పుడు కాదు, పురాతన కాలంలో. అందుకే దీన్ని టైగర్ స్ప్రింగ్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం నుంచి వ్యాలీ వ్యూ ఎంత బాగుందో చూడండి. రండి ఇప్పుడు మనం ఆర్థర్ సీట్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. ఇప్పటి వరకు మనం మెట్లు దిగుతూ కిందకి వచ్చాం. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. అలా మనం మెట్లు ఎక్కి పైకి వస్తే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ లభిస్తాయి. ఇక్కడ నుంచి నేరుగా వెళితే ఆర్థర్ సీట్ వ్యూ పాయింట్ కి వెళ్తాం. రైట్ సైడ్ పైకి వెళ్లే మెట్లు మార్గం ఉంది కదా, అలా పైకి వెళితే పార్కింగ్ ఏరియా చేరుకుంటాం. ఆర్థర్ సీట్ సందర్శించి అలానే పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ రిటర్న్ కిందకి
వెళ్ళి పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ముందుకు వస్తే చివరిలో ఆర్థర్ సీట్ వ్యూ పాయింట్ ఉంటుంది. బ్రిటిష్ అధికారి సర్ ఆర్థర్ వాలెట్ కి ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం. తరచూ ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఒకసారి తన భార్య మరియు 1 నెల వయసు ఉన్న కూతురు ప్రమాదవశాత్తు ఈ లోయలో పడి మరణించారు. వారి యొక్క బాడీ కూడా దొరకలేదు. అప్పటి నుంచి ఆర్థర్ ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశాన్ని చూస్తూ గడిపేవాడట. వారి యొక్క జ్ఞాపకాలను డైరీలో రాసుకుంటూ కవితలు రాసుకుంటూ గడిపేవారట. అందుకే ఈ ప్రదేశానికి ఆర్థర్ సీట్ అనే పేరు వచ్చింది. రండి వ్యూ పాయింట్ సందర్శిద్దాం. ఈ వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకవైపు కోంకన్ వ్యాలీ ఉంటుంది, మరోవైపు డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎడమవైపు సావిత్రి వ్యాలీ ఉంది. ఆ కింద సావిత్రి నది ప్రవహిస్తూ ఉంది. ఈ కుడివైపు ఉన్నది బ్రహ్మారణ్యం. ఓవరాల్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంతటితో మన ఆర్థర్ సీట్ సందర్శన పూర్తయింది. పైకి వెళ్ళి రిటర్న్ వెళ్తూ వరుసగా చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఆర్థర్ సీట్ నుంచి 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్తే క్యాస్టిల్ రాక్ మరియు సావిత్రి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇది క్యాస్టిల్ రాక్ పాయింట్. అక్కడ కారు కనిపిస్తుంది కదా, అది సావిత్రి పాయింట్ పార్కింగ్ ఏరియా. మనం ఇలా వెళ్ళి క్యాస్టిల్ రాక్ సందర్శించి అట్నుంచి అటే సావిత్రి పాయింట్ దగ్గరకు వెళ్ళొచ్చు. అలా మనం ముందుకు వచ్చి ఎడమవైపు ఉన్న మార్గంలో వ్యూస్ చూసుకుంటూ వెళ్తే సావిత్రి పాయింట్ చేరుకుంటాం. ఈ వ్యాలీ వ్యూ ఎంత బాగుందో చూడండి. రండి ముందుకు వెళ్దాం. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. ఇలా ఎడమవైపు పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి. అలా వెళ్లకుండా మనం కుడివైపు నేరుగా వెళ్ళాలి. ఇదే సావిత్రి వ్యూ పాయింట్. ఇది సావిత్రి వ్యాలీ. ఈ ప్రదేశంలోనే సావిత్రి నది ఏర్పడింది. వ్యాలీ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి ఇప్పుడు మనం ఎల్ఫిన్స్టన్ పాయింట్ సందర్శిద్దాం. సావిత్రి పాయింట్ నుంచి పార్కింగ్ ఏరియా చేరుకోవడానికి ఇలా కొన్ని మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. సావిత్రి పాయింట్ నుంచి ఎల్ఫిన్స్టన్ పాయింట్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక 70 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎదురుగా ఉన్నది అప్పర్ పాయింట్. ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం కిందకి వెళితే లోయర్ పాయింట్ ఉంటుంది. లోయర్ పాయింట్ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మొత్తం కోయనా వ్యాలీ. కింద నది ప్రవహిస్తూ ఉంది. దాని చుట్టూ పొలాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. రండి ఇప్పుడు మనం అప్పర్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. నేను వచ్చిన సమయంలో కుడివైపు పూర్తిగా పొగమంచుతో నిండిపోయి ఉంది. ఎడమవైపు కూడా మెల్లిమెల్లిగా పొగమంచు వ్యాపిస్తుంది. రండి ఇప్పుడు మనం లింగమల వాటర్ ఫాల్స్ సందర్శిద్దాం. ఓల్డ్ మహాబలేశ్వర్, ఆర్థర్ సీట్ మార్గంలో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శించే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయింది. వెళ్లే మార్గంలో లంచ్ చేశాను. వెజ్ థాలీ, చికెన్. ఎల్ఫిన్స్టన్ పాయింట్ నుంచి లింగమల వాటర్ ఫాల్స్ 16 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యాహ్నం 2:20 లింగమల వాటర్ ఫాల్స్ చేరుకున్నాను. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. ఎంట్రన్స్ నుంచి లింగమల వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి 200 మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి జలపాతం దగ్గరకు వెళ్ళడానికి 150 మెట్లు కిందకి దిగి 50 మెట్లు పైకి ఎక్కాలి. దీనికి మరో షార్ట్ కట్ మార్గం కూడా ఉంది. కాకపోతే నేను వచ్చిన సమయంలో ఆ రోడ్డు డ్యామేజ్ అవ్వడం వల్ల కొత్తగా రోడ్లు వేస్తున్నారు. అటువైపు అలౌ చేయట్లేదు. మీకు చివర్లో ఆ షార్ట్ కట్ రూట్ చూపిస్తాను. అలా మనం ఒక 150 మెట్లు కిందకి దిగి వస్తే ఈ ప్రదేశం చేరుకుంటాం. ఇక్కడ నుంచి కుడివైపు 400 మీటర్లు వెళితే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎడమవైపు 200 మీటర్లు వెళితే చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. ముందు మనం మెయిన్ వాటర్ ఫాల్ సందర్శిద్దాం రండి. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి 40-50 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లెక్కి పైకి రాగానే బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూ కనిపించింది. ఇటువైపు మీరు గమనిస్తే మొత్తం రిసార్ట్స్ ఉన్నాయి.
ఇక్కడ నుంచి మనం మరో 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే లింగమల వాటర్ ఫాల్ వ్యూ కనిపిస్తుంది. ఇదే లింగమల వాటర్ ఫాల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం కొంచెం కిందకి వెళితే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇదే బ్యూటిఫుల్ లింగమల వాటర్ ఫాల్. ఈ జలపాతం 3 స్టెప్స్ గా ఉంటుంది. ఇది మొదటి స్టెప్, ఇది రెండో స్టెప్, ఇది చివరి 3వ స్టెప్. ఇది ఓవరాల్ జలపాతం. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలా ఈ జలపాతాన్ని చూస్తూ కొంత సమయం గడపొచ్చు. రండి, ఇప్పుడు మనం స్మాల్ వాటర్ ఫాల్ సందర్శిద్దాం. మళ్ళీ మనం తిరిగి ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఎడమవైపు 200 మీటర్లు ముందుకు వెళితే స్మాల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అదే స్మాల్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళడానికి మార్గం ఉంది. పీక్ మాన్సూన్ సీజన్ అంటే జూలై ఆగస్టులో ఈ మార్గంలో వెళ్ళడానికి అలౌ చేయరు. దూరం నుంచి మాత్రమే చూడాలి. జలపాతం చిన్నదిగా ఉన్నా చూడటానికి బాగుంది. ఇక్కడ మనం వాటర్ ఫాల్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు. మీకు షార్ట్ కట్ రూట్ చూపిస్తా అని చెప్పాను కదా, రండి చూపిస్తాను. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లకుండా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఈ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ పైకి వెళితే అవతల వైపుకు వెళ్ళిపోవచ్చు. ఈ ప్రదేశంలో జిప్ లైన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. కొంచెం ముందుకు వస్తే మరో బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ దాటి బయటికి వస్తే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ ప్రదేశానికి వచ్చే రోడ్డు మార్గం వర్షాలకు డ్యామేజ్ అవడం వల్ల కొత్తగా నిర్మిస్తున్నారు. అందుకే నిర్మానుష్యంగా ఉంది. లేదంటే మన వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి. నేను తిరిగి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తాను. మీరు వచ్చిన సమయంలో క్యాబ్ వాళ్ళను లింగమల వాటర్ ఫాల్స్ జిప్ లైన్ దగ్గర ఆపమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర డ్రాప్ చేసినా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పికప్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మనం వెన్నా లేక్ బోటింగ్ కి వెళ్దాం. లింగమల వాటర్ ఫాల్స్ నుంచి వెన్నా లేక్ బోటింగ్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే వెన్నా లేక్ ఏరియా. ఈ ప్రదేశంలో హార్స్ రైడింగ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మనం పంచగని సందర్శించినప్పుడు హార్స్ మీదే వెళ్లాల్సి ఉంటుంది. పంచగనిలో తీసుకోవడం మంచిది. మీరు పంచగని వెళ్ళము అనుకుంటే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇదే వెన్నా లేక్ లొకేషన్. ఇదే వెన్నా లేక్ లొకేషన్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడొచ్చు. ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. వర్షం మొదలైంది. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను బోటింగ్ కి వెళ్ళలేదు. తిరిగి సాయంత్రం 4:15 నా హోటల్ చేరుకున్నాను. మీరు బోటింగ్ కి వెళ్తే సాయంత్రం 5 గంటలకు హోటల్ చేరుకోవచ్చు. కొంత సమయం రెస్ట్ తీసుకొని రాత్రి 7 గంటలకు మహాబలేశ్వర్ మార్కెట్ సందర్శించాను. మహాబలేశ్వర్ మార్కెట్ బస్టాండ్ కి సమీపంలోనే ఉంటుంది. రాత్రి సమయంలో లైట్ల వెలుగుల్లో ఈ మార్కెట్ ఏరియా చాలా బాగుంటుంది. ఈ మార్గంలో వెహికల్స్ అలౌ చేయరు. నడుచుకుంటూనే వెళ్ళాలి. దీన్ని మార్కెట్ ఏరియా లేదా మాల్ రోడ్ అని పిలుస్తారు. ఈ మార్గంలో చిన్న చిన్న షాప్స్, ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ లభిస్తాయి. సరదాగా నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంతటితో మన డే 2 పూర్తయింది. డే 3లో మహాబలేశ్వర్ నుంచి పూణే వెళ్లే రూట్లో ఉన్న పంచగని వాయ్ సందర్శించి పూణే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ వాళ్ళు 4000 ఛార్జ్ చేశారు. రైల్వే స్టేషన్ లేదా పూణే ఎయిర్పోర్ట్ మీరు రిటర్న్ వెళ్లే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఉదయం 9 గంటలకు మహాబలేశ్వర్ నుంచి మొదలయ్యాను. మనం వెళ్లే మార్గంలో ముందుగా వచ్చేది వ్యాక్స్ మ్యూజియం. మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి వ్యాక్స్ మ్యూజియం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే వ్యాక్స్ మ్యూజియం. ఇక్కడ గోకార్టింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం, అక్వేరియం, 90D సినిమా ఇలా చాలా ఉన్నాయి. ఆల్రెడీ లోనావాలాలో వ్యాక్స్ మ్యూజియం చూసాం కదా, అందుకే నేను వెళ్ళలేదు. అక్వేరియం టికెట్ తీసుకున్నాను, 250 రూపాయలు. రండి చూద్దాం. ఇది మహారాష్ట్రలోని అతి పెద్ద అక్వేరియంగా చెప్తారు. చాలా రకాల ఫిషెస్ ని చూడొచ్చు.
రండి ఇప్పుడు మనం మ్యాప్రో గార్డెన్ సందర్శిద్దాం. వ్యాక్స్ మ్యూజియం నుంచి మ్యాప్రో గార్డెన్ జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇదే మ్యాప్రో గార్డెన్. రండి లోపలికి వెళ్దాం. మనం లోపలికి రాగానే ఎదురుగా మ్యాప్రో గార్డెన్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్ తో చేసిన రకరకాల ప్రోడక్ట్స్ లభిస్తాయి. అక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వస్తే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ దాటుకొని ముందుకు వెళితే రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ సమీపంలో స్ట్రాబెర్రీస్ గార్డెన్ చూడొచ్చు. ఈ రెస్టారెంట్ లో పిజ్జా, శాండ్విచ్, స్ట్రాబెర్రీ క్రీమ్, మల్బరీ క్రీమ్ ఫేమస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం పార్సీ పాయింట్ సందర్శిద్దాం. మ్యాప్రో గార్డెన్ ఆపోజిట్ లో లోకల్ గా పండే స్ట్రాబెర్రీస్ లభిస్తాయి. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. మ్యాప్రో గార్డెన్ నుంచి పార్సీ పాయింట్ 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పార్సీ పాయింట్. రండి లోపలికి వెళ్దాం. ఇది కృష్ణా వ్యాలీ. అక్కడ ప్రవహిస్తున్నది కృష్ణా నది. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఆ కింద నది ఒడ్డున ఉన్న గ్రామాలు మరియు పంట పొలాలు చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లభిస్తాయి. రండి ఇప్పుడు మనం ప్రధానమైన పంచగని టేబుల్ ల్యాండ్ సందర్శిద్దాం. పార్సీ పాయింట్ నుంచి పంచగని 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అదే పంచగని టేబుల్ ల్యాండ్ పార్కింగ్ ఏరియా. అక్కడ మీకు గుర్రాలు, గుర్రపు బండ్లు కనిపిస్తున్నాయి కదా. ఈ ఎంట్రన్స్ లో కూడా గుర్రాలు లభిస్తాయి. ఇదే మనం వెళ్ళబోయే గుర్రం. రండి వెళ్దాం. ఈ చుట్టూ సర్కిల్ ఇంచుమించుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. మీకు నడిచే ఓపిక ఉంటే నడవండి, లేదంటే గుర్రం తీసుకోవచ్చు. అదే విధంగా గుర్రపు బండ్లు కూడా లభిస్తాయి. ఒక బండిలో 6 మంది వెళ్ళొచ్చు. ఇక్కడ వీళ్ళు ప్రైజెస్ ఎక్కువగా చూపిస్తారు. మనం బార్గెన్ చేసుకోవాలి. 3,200 ఉన్నది 2,500కు వచ్చారు. మీరు ఇంకా బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. ఎంత బార్గెన్ చేసినా ప్రైజెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పంచగని టేబుల్ ల్యాండ్ ఒక యూనిక్ ప్లేస్. ఈ చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం ఒకే కొండ, ఒకే రాయి. అది కూడా ఫ్లాట్ గా ఉంటుంది. అందుకే దీన్ని టేబుల్ ల్యాండ్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం పంచగనిలోనే ఎత్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఆసియాలోనే 2వ అతి పెద్ద టేబుల్ ల్యాండ్. ఈ ప్రదేశంలో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. కొంచెం ముందుకు వెళితే ఆ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. మనం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మొత్తం గ్రాస్ ల్యాండ్ లో ప్రయాణం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ సందర్శించవచ్చు. అదేవిధంగా మనం సరదాగా గుర్రంపై ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. మొత్తం ఈ సర్కిల్ 45 నిమిషాలు ఉంటుంది. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా. ఈ టేబుల్ ల్యాండ్ మొత్తం మీద ఉన్న ఏకైక చెట్టు అదే. ఈ ప్రదేశంలో చెట్లు మొలవ్వు. ఆ ఒక్క చెట్టు మాత్రమే దీన్ని తట్టుకొని బ్రతికింది. ఈ ప్రదేశంలో కొన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవి పాండవుల పాదాలని చెబుతున్నారు. అలా ఇటువైపు చివరికి వస్తే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అలా ఇంకొంచెం ముందుకు వెళితే బ్యూటిఫుల్ లేక్ ఉంది. ఇంకా ముందుకు వస్తే మూవీ షూటింగ్ లొకేషన్ చేరుకుంటాం. ఈ ప్రదేశంలో చాలా హిందీ మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడే టైగర్ కేవ్ ఉంది. రండి చూద్దాం. ఇక్కడ మనం 50 లేదా 70 మెట్లు కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. కిందకి వస్తే చిన్న కేవ్ రెస్టారెంట్ ఉంది. లోపలికి వెళ్లకుండా ఎడమవైపు తిరిగితే టైగర్ కేవ్ ఉంటుంది. నేను వెళ్ళిన సమయంలో మొత్తం బురద బురదగా ఉంది. అందుకే లోపలికి వెళ్ళలేదు. బట్ ఈ లొకేషన్ బాగుంది. రండి ఇంకా ముందుకు వెళదాం. ఆ కుడివైపు కనిపిస్తున్నదంతా ఓల్డ్ పంచగని. టైగర్ కేవ్స్ నుంచి ముందుకు వస్తే పాండవ కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మెట్లు దిగి ఎక్కాల్సి ఉంటుంది. పాండవ గుహల్లో శివలింగం కూడా ఉంటుంది, దర్శించుకోవచ్చు. నాకు టైం సరిపోదు, వెళ్ళలేదు. రండి ఇప్పుడు మనం సిడ్నీ పాయింట్ సందర్శిద్దాం. టేబుల్ ల్యాండ్ నుంచి సిడ్నీ పాయింట్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి కొన్ని మెట్లెక్కి పైకి వెళితే సిడ్నీ పాయింట్ చేరుకుంటాం. మెట్లెక్కి పైకి రాగానే ఈ ప్రదేశం చేరుకుంటాం.
ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు రాగానే ఎడమ వైపు బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే సిడ్నీ పాయింట్. ఓవరాల్ వ్యాలీ వ్యూ చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం వాయ్ గణేష్ టెంపుల్ సందర్శిద్దాం. సిడ్నీ పాయింట్ నుంచి వాయ్ గణేష్ టెంపుల్ 12.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే వాయ్ గణేష్ టెంపుల్. ఈ ఆలయాన్ని పేష్వా రాజులు కృష్ణానది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ ప్రవహిస్తున్నది కృష్ణానది. ఈ ప్రదేశం చూడటానికి పండరీపురంలా ఉంది. ఈ ప్రదేశంలో చాలా హిందీ మూవీ షూటింగ్స్ జరిగాయి. మహారాష్ట్రలో విలేజ్ అంటే ఈ ప్రదేశాన్ని చూపించేవాళ్ళు. ఇదే గణేష్ మందిర్. లోపల వీడియో తీయకూడదు, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. గణేష్ మందిర్ కి ఎదురుగా ఉన్న ఈ ఆలయం శివాలయం. ఇది కృష్ణాబాయి ఆలయం, కృష్ణమ్మ ఆలయం. ఇక్కడ కృష్ణానది శాంత స్వరూపంలో ఉంటుందట, అందుకే శాంత కృష్ణాబాయి అని పిలుస్తారు. ఓవరాల్ లొకేషన్ చాలా బాగుంది. ఇంతటితో మన మహాబలేశ్వర్ సందర్శన పూర్తయింది. ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి మధ్యాహ్నం 1:30 అయింది. వాయిలో లంచ్ చేసుకొని పూణే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. వాయి నుంచి పూణే ఎయిర్పోర్ట్ 96 కిలోమీటర్లు ఉంటుంది. పూణే సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వాయి నుంచి పూణే ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి 2.5 గంటల సమయం పట్టింది. మీ ట్రైన్ ఫ్లైట్ టైం ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇప్పుడు నేను చూపించిన 3 రోజుల మహాబలేశ్వర్ కవర్ చేయడానికి పూణే నుంచి డైరెక్ట్ గా క్యాబ్ తీసుకోవచ్చు. 3 రోజులకు 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే 7 సీటర్ వెహికల్ బుక్ చేసుకోవచ్చు. గూగుల్లో ఒకసారి పూణే క్యాబ్స్ అని సెర్చ్ చేయండి, చాలా ఆప్షన్స్ వస్తాయి. బెస్ట్ రేటింగ్ ఉన్న 4-5కి కాల్ చేసి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళని బుక్ చేసుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. పూణే నుంచి ట్రైన్ లో లేదా ఫ్లైట్ లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. పూణే నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.